అమీర్ ఖాన్. రెమ్యునరేషన్లు భారీగా తీసుకుని ఆస్తులు బాగా సంపాదిస్తోంది హీరోలే కాదు. హీరోలతో పోటీ పడి యాక్షన్ చేస్తూ రెమ్యునరేషన్లు తీసుకుంటూ వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తూ పోటీ పడుతున్నారు హీరోయిన్లు. మరి వీళ్ళు డబ్బులు ఎలా దాస్తున్నారు? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఎక్కువ ఆస్తులున్న ఇండియన్ హీరోయిన్స్ లో 1165 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పటికే చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న దీపిక ఎపిగామియా, స్పేస్ టెక్ స్టార్టప్ బెల్లాట్రిక్స్ లాంటి మల్టిపుల్ స్టార్టప్లకి ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ చేస్తోంది. అంతేకాదు 82 ఈ స్కిన్ కేర్ కంపెనీకి కో ఫౌండర్ గా కంటిన్యూ అవుతోంది. వీటితో పాటు కా ప్రొడక్షన్ హౌస్ లో ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది. ఒకవైపు ప్రొడక్షన్ పనులు, మరోవైపు అల్లు అర్జున్ తో భారీ మూవీ రాకా చేస్తోంది దీపికా పదుకోన్. ఆలియా భట్ 1080 కోట్ల ఆస్తులతో అదరకొడుతోంది. స్టార్టప్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్ బ్యూటీ బ్రాండ్స్ లో స్టేక్ ఓన్ చేసుకుంది. ఫ్యాషన్ స్టార్టప్ స్టైల్ క్రాకర్ కంపెనీలో షేర్ తో పాటు బ్రాండ్ పార్ట్నర్షిప్ తో ఫుల్ గా ఆస్తులు సంపాదిస్తోంది ఆలియా భట్. ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమాతో ఎంగేజ్ అయి ఉంది ఆలియా. ప్రియాంక చోప్రా దాదాపు 900 కోట్ల ఆస్తులతో కంటిన్యూ అవుతోంది. ప్రియాంక చోప్రా బ్యూటీ, హాస్పిటాలిటీ, టెక్నాలజీ, ప్రొడక్షన్ ఇలా రకరకాల బిజినెస్లతో ఎంగేజ్ అయ్యింది. అమెరికా టెక్నాలజీ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టింది ప్రియాంక. ఇక తాను సొంతగా హెయిర్ కేర్, బ్యూటీ బ్రాండ్స్ లో పెట్టుబడి పెట్టి దాదాపు 500 కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తోందని తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వారణాసి మూవీ చేస్తోంది. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారు, బాగా బిజినెస్లు చేస్తారు, లాభాలు సంపాదిస్తారు. అందుకే బాలీవుడ్ హీరోయిన్లు వేల కోట్ల ఆస్తులు వెనకేసుకుంటారు అనుకుంటారంతా. వాళ్లే కాదు, టాలీవుడ్ నుంచి సక్సెస్తో పాటు సంపాదనలో కూడా పోటీ పడుతోంది ఒక హీరోయిన్. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. పెళ్ళై 2 పిల్లలు ఉన్న చేతిలో 7-8 సినిమాలతో ఇంకా క్రేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటోంది నయనతార. ఓన్లీ సినిమాల విషయంలోనే కాదు, సంపాదనలో కూడా సౌత్ నుంచి టాప్ ప్లేస్లో ఉంది నయనతార ఆస్తుల విలువ అక్షరాల 720 కోట్ల రూపాయలు. భారీ రెమ్యునరేషన్తో పాటు రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది నయనతారకి. ఇక వీటితో పాటు ది లిప్ బామ్ కంపెనీ, 9 స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫుడ్ బిజినెస్ తో పాటు అరబ్ కంట్రీస్తో ఆస్తులు ఉన్నాయి నయనతారకు. ఇప్పుడు సొంత ప్రొడక్షన్లోనే హాయ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తోంది. సమంత సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతోంది. సినిమాలు తక్కువ చేస్తున్నా 610 కోట్ల ఆస్తులతో అదరకొడుతోంది. సమంత సినిమాలతో పలు రకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తోంది. సాకి పేరుతో సొంత ఫ్యాషన్ బ్రాండ్, వెల్నెస్ బ్రాండ్స్, సెల్ఫ్ కేర్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేస్తోంది. వీటితో పాటు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. రీసెంట్ గా సమంత లీడ్ రోల్ చేసిన మా ఇంటి బంగారం సినిమా 100 కోట్లతో ఇంకాస్త ఆదాయాన్ని యాడ్ చేసింది. ఇక ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బాగా సంపాదిస్తున్నామా లేదా అంటోంది నేషనల్ క్రష్ రష్మిక మంతన. తనకంటే ఎంతో మంది సీనియర్ హీరోలున్నా వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ఏకంగా దాదాపు 500 కోట్ల ఆస్తుల్ని కూడబెట్టేసింది రష్మిక. రకరకాల బ్రాండ్ ఎండోర్స్మెంట్లతో పాటు డియర్ డైరీ సెల్ఫ్ కేర్ బ్రాండ్స్తో ఎంగేజ్ అయి ఉంది రష్మిక. ఇలా షార్ట్ టైంలోనే దాదాపు 500 కోట్ల ఆస్తుల్ని సంపాదించి బిజినెస్లతో బిజీ అయిపోయింది రష్మిక. ప్రస్తుతం ఈ బిజినెస్లతో పాటు మైసా లాంటి పవర్ఫుల్ మూవీస్ చేస్తోంది నేషనల్ క్రష్.